భారత్ మాతాకి జై. ఈరోజు శుభదినం, చాలా మంచి రోజు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ 2025లో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మోడీ గారి హయాంలో మన సినిమా హీరో ప్రభాస్ గారు అది సినిమా తీసిండుగా, చాలా సినిమాలు తీసిండు, మంచి మంచి సినిమాలు తీసిండు. ఆయన ఈరోజు మన ఆర్మీకి మొత్తం మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కుట్టియాలి, దానికి ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తానని అని చేసిండు. చాలా సంతోషము. జీవితంలో ఆయన నిజమైన హీరో. మన హీరోలు అసలు హీరోలు ఎవరంటే సైనికుల తరపున ఈయన హీరోగా నేను అందరం అభిమానిస్తున్నాము. చాలా మంది సరే ఈ డబ్బు ఏం చేసుకోవాలని ఆయన అసలు చాలా మంది ఉంటే జీవితంలో మన భారతదేశంలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది డబ్బు దాచుకుంటారు, కొంతమంది పడేస్తా ఉన్నారు, కొంతమంది డబ్బులు కాలగలుగుతారు. మన జరిగింది కదా, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎంత మంచోడు చూడండి. ఒక టీవీ ఛానల్లో దాన్ని అడ్వర్టైజ్ చేయాలని కోరుకుంటున్నాను. టీవీ ఛానల్లో అందరూ దయచేసి చెప్తున్నా, మీకు అందరికీ ఇది మీరు అడ్వర్టైజ్ చేయండి. చాలా మంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంతా డబ్బంతా, చాలా మంది వైట్ మనీ వాళ్ళు కానీ ఇటువంటి దేశ సేవ కోసం వాడితే ఎంతో గౌరవంగా ఉంటుంది. దానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే చూశాను వాట్సాప్ తీసి, నేను ఇప్పుడే బయట, నేను ఇక్కడ బాంబే వచ్చాను పని మీద మా పెద్ద మనిషితోని. ఇది చాలా అద్భుతమైన విషయము. మీరు కూడా ఆలకించండి, డబ్బు దాచుకోకండి, ఇటువంటి దానికి దానం చేయండి, ఇటువంటి దానికి డొనేషన్ చేయండి. అప్పుడు మీకు స్వర్గంలో మీకు స్థానం దొరుకుతుందని కోరుకుంటున్నాను. జై గోమాత, జై హింద్.